చైతన్యాగ్నిని గుర్తుపట్టిన తరువాత అలాంటి వ్యక్తి పూజ నుంచి, కుల పూజ నుంచి, సంఘ పూజ నుంచి, లేకపోతే బోధ పూజ నుంచి బయటికి రావాలి. అప్పుడు బలమైనటువంటి ఆహారము తినటానికి మనకు అవకాశం ఉన్నవారుగా మనం నిరూపించుకుంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, క్రైస్తవ సంఘంలో మేము క్రీస్తు వారమని, మేము క్రీస్తును పోలి నడుచుకుని వారమని చెప్పినటువంటి మనలోనే కొంతమంది అంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదండి, యేసుక్రీస్తు కలిగింపబడ్డాడండి, యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడండి, యేసుక్రీస్తు నీలాగా నాలాగా దేవుడండి, ఆయన సృష్టికర్త కాదండి. ఇవి వారు చెప్పే మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివావా అని అడిగితే చదివానండి అంటాడు, కానీ కొత్త కొత్త భాష్యాలు చెప్తాడు దానికి. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసు క్రీస్తు సృష్టికర్త జాబితాలో ఉన్నాడా, సృష్టి జాబితాలో ఉన్నాడా? సృష్టికర్త జాబితాలో ఉన్నాడు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా యేసుక్రీస్తు నేను ఒకటే అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారిని కూడా క్రైస్తవ సంఘాల్లో మనం ఎంటర్టైన్ చేస్తున్నాము అనంటే ఇక మన గతి అంతే.